అందరికీ కూడా నమస్కారాలు। మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, తాడిపత్రి నగరంలో మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫయాజ్ గారి మీద ఏ విధంగా అక్కడుండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, మరి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు। మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 10 నెలలు కావస్తుంది। మరి ఈ 10 నెలల కాలంలో మనం చూస్తే ఏ వర్గానికి కూడా మేలు చేయకోకుండా కేవలం కక్ష సాధింపులు మాత్రమే చేస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం। ఇక్కడ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది, ఆటవిక రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో। దేశమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా అందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది। కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్గా పెట్టుకొని మరి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అనే కోణంలోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం। మరి ఈ విషయంగా ఫయాజ్ గారి మీద జరిగిన దౌర్జన్యానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే దానికోసము పంపించడం జరిగింది। కానీ ఇవాళ ఎస్పీ గారిని కలవడం జరిగింది। మరి తాడిపత్రి నగరానికి వెళ్ళేదానికి మాకు పర్మిషన్ ప్లస్ సపోర్ట్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది। మరి ఎస్పీ గారు పరిస్థితులు బాగలేవు, మరి నేనైతే ఫయాజ్ గారికి ఇమ్మీడియట్గా మరి తాడిపత్రికి ఎస్కాట్ ఇచ్చి భద్రత ఇచ్చి నేను వెంటనే ఫయాజ్ గారికి నేను తాడిపత్రికి పంపిస్తానని చెప్పి ఈరోజు మాట ఇవ్వడం జరిగింది। మరి ఇవాళ ఏదైతే ఎస్పీ గారు ఇచ్చిన మాటకు సంతృప్తి చెంది మరి వెంటనే ఫయాజ్ గారికి మరి తాడిపత్రికి పంపిమని కూడా చెప్పడం జరిగింది। ఎంత దౌర్జన్యం అంటే చేసింది ఎవరు, ఈరోజు అనుభవిస్తుంది ఎవరు? చేసింది వాళ్ళే, గొడవలు చేసింది వాళ్ళే। వాళ్ళ ఇంటిపైకి వచ్చి అల్లరి మూకలను తీసుకొచ్చి సుమారుగా 200-300 మందిని తీసుకొచ్చి రాళ్ళు రవ్వి ఒక భయానక వాతావరణం సృష్టించి మరి రివర్స్గా ఫయాజ్ మీద కేసులు పెట్టి మరి ఆయనకు తాడిపత్రి నగరంలోనే ఉండకోకూడదని చెప్పి ఒక హుకుంనామా జారీ చేసి మరి ఆ హుకుంనామా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆచరణలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఈరోజు ఈ దౌర్జన్యాలు చూస్తుంటే రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే। ఎస్సీలు అయితే ఏమి, ఎస్టీలు అయితే ఏమి, మైనార్టీలు అయితే ఏమి, అణగారిన వర్గాల మీద ఈరోజు వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం। మరి ఈ రకంగా ఒకటే ప్రజలకందరికీ కూడా నేను కోరుకుంటున్నాను, ఆలోచన చేయండి। మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ 10 నెలల కాలంలో ఏ వర్గానికైనా మేలు చేశారా? విద్యార్థులకు మేలు చేశారా? మరి దీన్ని ఈరోజు అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। ఇది శాశ్వతం కాదు। ప్రభుత్వాలు కేవలం 5 ఏళ్లకు మాత్రమే ప్రభుత్వాలు, రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మాత్రం మీరే ఉంటారు। మా నాయకుడు చెప్పాడు, ఖచ్చితంగా ఏ అధికారి అయితే ఇబ్బంది పెట్టారో మరి భవిష్యత్తులో
దానికి ప్రతిరూపం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. మరి ఆ దిశలోనే అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడము, ప్రాణాలు కాపాడడం. మొన్న ఆ రషీద్కి జరిగింది, భవిష్యత్తులో తాడిపత్రిలో జరగదని చెప్పి ఎవరన్నా హామీ ఇవ్వగలరా? మరి అదే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. అతనికి పూర్తి స్థాయి భద్రత కూడా కల్పించాలని చెప్పి కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఖచ్చితంగా అతనికి భద్రత ఏర్పాటు చేస్తాను, నేను వెంటనే అతనికి ఫయాజ్ గారికి నేను తాడపత్రికి పంపిస్తాను, మీరు దయ ఉంచి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే మరి ఇప్పుడే ఆయనకు తాడపత్రికి పంపిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయన మాటకు మేము కూడా గౌరవిస్తూ మరి అన్ని విధాలుగా కుటుంబానికి మరి డిపార్ట్మెంట్ అండగా ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాంటి ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా బలంతో పనిచేస్తారు, ఇంకా రెట్టింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఈరోజు చూస్తున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా ఈరోజు వేలాది మందిగా ఈరోజు తరలి వస్తున్నారు. అతి కొద్ది కాలంలో మరి ఏదైతే ప్రజల్లో ఏదైతే అపకీర్తి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. కేవలం 6 నెలల్లోనే మరి ఈరోజు అనేక కుటుంబాల్లో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఈరోజు ఏ హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ఈ రకంగా దౌర్జన్యాలకు, అరాచకాలకు దిగుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా దాని మీద చర్చించుకుంటున్నారు. మరి గత ప్రభుత్వమే మేలుగా జగన్మోహన్ రెడ్డి గారే మనకు మేలు చేశారు. మరి అన్ని సందర్భాల్లో కూడా మరి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చుకున్నాడు, ప్రతి వర్గానికి మేలు చేశాడు. మరి ఆ ఆలోచనతోనే ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా మేము నాయకులు మరి కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా అధికారులకు అయితేమి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాము, ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గేది లేదు. మీరు ఒకటైతే మేము రెండింతలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి, మా నాయకుడి యొక్క ఆదేశాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకెళ్ళాలి. మరి వీళ్ళు చేస్తున్నాగా అరాచకాలు మరి ఆ రకంగా ఆ కోణంలో మనం ముందుకు వెళ్ళకోకూడదు. ఏ ఉన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మా నాయకుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఆదేశానుసారంగానే మరి ముందుకు వెళ్తున్నాం. మరి ఇవాళ ఏదైతే ఫయాజ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భవిష్యత్తు ఎలాంటి సంఘటన జరిగితే మాత్రం డిపార్ట్మెంట్ దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం, దేనికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.